కనెక్ట్ చేసుకుంటే అధ్యక్ష లిటరల్ గా సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని గణాంకాలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష. లాస్ట్ టైం మన సభ్యులు అడిగిన ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్పేటప్పుడు 2014 నుంచి 19 వరకు 19 నుంచి 24 వరకు కూడా చూసుకున్నా ఎన్ని పరిస్థితుల్లోని కూడా దగ్గర 20% క్రైమ్ పెరిగిన పరిస్థితి అధ్యక్ష. ఎంత మేరకు పెరిగిందంటే దాడులు చేయటం కానీ, అబ్యూజెస్ కానీ, రేపులు కానీ, హత్యలు కానీ, నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని కొట్టి ఆ రోజు అతని చావుకు కారణమైనప్పుడే అప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుంటే ఇన్ని క్రిమినల్ జరిగే కాదు అధ్యక్ష. అదేవిధంగా శిరోముండనం అంటే ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడినప్పుడు ఆ శిరోముండనం చేసినప్పుడే ఆ రోజు మాట్లాడుంటే ఇన్ని జరిగేవి కాదు అధ్యక్ష. గాంజా ఎన్ని పెరిగిపోయినాయి అధ్యక్ష. గాంజాయి విషయంకి వచ్చేసరికి అధ్యక్ష గాంజాయి నిర్మూలించే పరిస్థితులు, ఎందుకంటే మీకు చెప్పాలి అధ్యక్ష ఇలాంటి విషయాలన్నీ. గాంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. గాంజాయి మత్తులోని అనేక రకమైన క్రైములు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అనుకునేటప్పుడు మొదట్లో మేము మాట్లాడేటప్పుడు కూడా తమరు కూడా చైర్ నుంచి కూడా అడిగారు అధ్యక్ష గాంజాయి నిర్మూలించే పరిస్థితి మీరు ఇమీడియట్ గా తీసుకోండి అమ్మా అని చెప్పి. అంటే అప్పుడు గాంజాయి అంత పెరిగిపోతున్న అధ్యక్ష ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఒక్కరోజు కూడా గాంజాయి నిర్మూలనకి రివ్యూ పెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపించింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ఒక పక్క నుంచి ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని స్వతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపించిన రోజు కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడకపోవటం అన్నది ఆ రోజు ఆ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా మనం భావించాలి అధ్యక్ష. దాని పర్యవసానం ఏదధ్యక్ష లాటరల్ గా వస్తూనే ఉంది అధ్యక్ష. ఈ రోజు పరిస్థితి చూస్తే ఆ రోజు అమరావతి మహిళా రైతుల గురించి కానీ ఎంత దారుణం అంటే ఈ ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒక ఏర్పాటు చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని నుంచి 140 మందికి సుమారుగా 140 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు అంటే ఏమిటో తెలుసా అధ్యక్ష, కోర్టులు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాకు కోర్టా, మేము మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు, అవన్నీ అనవసరం అధ్యక్ష. వాళ్ళకి పోస్ట్ కింద అమౌంట్ అనేది డిజిటల్ కార్పొరేషన్ నుంచి వచ్చింది, ఆ తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి కోర్టులని నిందించారు. కోర్టులోని జడ్జీలు వాళ్ళ ఫ్యామిలీస్ని బయటకు తీసుకొచ్చి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు మేము బయటకు వచ్చి ఎవరైనా గట్టిగా మాట్లాడితే మా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఆఖరికి బయటకు వచ్చే అధ్యక్ష వాళ్ళ పార్టీ తాలూకా కార్యకర్తలు మా ఇళ్లలోకి వచ్చి మా ఆడపిల్లలు అత్యాచారాలు చేస్తారని చెప్పిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు అన్న వాళ్ళు చాలా దమ్ము ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కట్స్, అది నా ఉద్దేశం దమ్ము అంటే వేరేది కాదు అధ్యక్ష, కట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ధైర్యం ఉండాలి. బయట ప్రపంచం ఏదైనా ఒక మాట మాట్లాడితే తట్టుకునే కెపాసిటీ ఉండాలి అధ్యక్ష. ఎంత తట్టుకుంటున్నాం కదా అని చెప్పి మా ఇళ్లలో ఆడపిల్లల గురించి మా గురించి ఫోటోలు మార్పు చేసి ఇష్టానుసారంగా పెట్టిన రోజు నేను ఇంచుమించుగా కొన్ని 10ల సంఖ్యలో నేను తీసుకెళ్లి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ మీద కేసులు కట్టారో లేదో నాకు తెలియదు కానీ మా మీద అయితే 10ల సంఖ్యలో కేసులు ఉన్న సంగతి మాకు తెలుసు అధ్యక్ష. ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా కేసులు ఉన్నాయి, ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా అబ్యూజింగ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. ఇటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఒక విధ్వంస పరిపాలన నుంచి విముక్తి కలగాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని దగ్గర 164 సీట్లు ఇచ్చారంటేనే ఆ గవర్నమెంట్ తో ప్రజలు ఎంత విసిగిపోయారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. వచ్చిన తర్వాత నుంచి చాలా మంది ఏంటంటే నేను ఎందుకు ఈ మాట పర్టికులర్ గా నేను అక్కడ కూడా చెప్పాను అధ్యక్ష, ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కానీ క్రైమ్ పెరిగిందని చెప్పడానికి నిన్న కూడా అసెంబ్లీలో ఒక పదం ఉపయోగించాను అధ్యక్ష. మన క్రిమినల్ సైకాలజీ ప్రకారం మనకి బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటుంది అధ్యక్ష. ఎక్కడైనా ఒక అద్దం పగిలిందనుకోండి, అది ఇమీడియట్ గా మనం రిపేర్ చేయకపోతే అద్దం పగిలింది కదా అని ఇంకొంచెం పగలగొట్టడానికి ఇంకొకరు ట్రై చేస్తారు. ఎవరు ఏమి చేయట్లేదు కదా అని ఓవరాల్ గా అది పగలగొట్టేసే పరిస్థితి వరకు లాస్ట్ వరకు కూడా ముందుకెళ్ళిపోతారు అధ్యక్ష. అంటే ఏంటంటే సిస్టమ్ మీద ఒక గ్రిప్ లేకపోయినా, సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేయాలి అన్న ఆలోచన ప్రజాప్రతినిధులకి లేకపోయినా ఆ క్రైమ్ అనేది ఎంత మేరకు పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద క్రిమినల్ సైకాలజీలో ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పరిస్థితులు ఎంతవరకు పీక్స్కి వెళ్ళిపోయినాయంటే అధ్యక్ష, అతని మీద వ్యతిరేకంగా వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ మాట్లాడినా కూడా అలాంటి వాళ్ళ మీద వాళ్ళ తల్లి మీద కానీ చెల్లి మీద కానీ పోస్టులు పెట్టేటప్పుడు కూడా నోరు మెదపకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. ఈ రోజు పరిస్థితి ఏమైంది అధ్యక్ష, ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మేమందరం కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఆ రోజు ఆ 5 సంవత్సరాలు
మేము న్యాయం గురించి పోరాటం చేసినప్పుడు మహిళలకు వచ్చి హౌస్ అరెస్టులు చేశారు. ఆయన బయటకు వచ్చేటప్పుడు ప్రజలు ఎవరు అడగకుండా ఉండాలని పరదాలు కట్టారు. ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే ఆయన పచ్చని చెట్లను కట్ చేశారు. ఆఖరికి అతను మీటింగుల్లో కూర్చుంటే పెన్ను పెట్టుకునేవ్వలేదు అధ్యక్ష, బ్లాక్ చున్నీలు వేసుకునేవ్వలేదు అధ్యక్ష, బ్లాక్ చున్నీ కూడా తీసేసి అక్కడ పెట్టి వెళ్ళమనే పరిస్థితులు ఆడవాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ కోట్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో క్రైమ్ ఎంతలా పెరిగింది. ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటే ఏ రకంగా రాష్ట్రం బస్టు పెట్టిపోయిందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను అధ్యక్ష. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు మనం వచ్చిన తర్వాత డే ఫస్ట్ నుంచి కూడా అధ్యక్ష, ఇందాక గౌరవ మంత్రి గారు మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు గంజాయి మహిళలు ఏదో సంథింగ్ ఒక టాపిక్ వచ్చినప్పుడు అధ్యక్ష చాలా మంది అబ్జెక్షన్ చేశారు. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, యువగలం పాదయాత్రలో గౌరవ మంత్రి గారు మా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తా ఉంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ దగ్గరకు వచ్చి ఒక ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు కూడా స్కార్ఫులు కట్టుకొని వచ్చారు అధ్యక్ష. ఎందుకమ్మా ఏంటంటే ఏడుస్తున్నారు, ఏంటో కనుక్కోండి, ఏమైనా ఇబ్బంది ఏమో అని కనుక్కొని అడిగితే అధ్యక్ష తల్లి వాళ్ళ కూతురు గురించి 10వ తరగతి చదువుతున్న కూతురు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి, కంప్లైంట్ కాదండి, నా కూతుర్ని రక్షించండి, ఏదో ఒక డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయండి, నా కూతురు గంజాయికి అలవాటు చేసేసారు నా కూతుర్ని అని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ నేపథ్యంలో ఆ అమ్మాయిని ఇమీడియట్గా ఎలాగ మనం రెస్క్యూ చేయాలి, అమ్మాయిని ఎలాగ మనం రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ ఒక పక్కన మనం చేసుకుంటే ఫర్దర్గా మనం వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలించాలని ఆ రోజే మేము అనుకున్నాం అధ్యక్ష. అప్పటి నుంచి కూడా ఒక రకంగా అంటే ఎంత మేరకు స్కూల్ బ్యాగ్స్ వరకు కూడా గంజాయి వెళ్ళిపోయిందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అధ్యక్ష. ఈ రోజు వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ రోజు జగన్మోహన్ వచ్చిన వెంటనే ప్రజాకు వేదిక కూల్చేశాడు, అవి చేసేసాడు ఇవి చేసేసాడు, సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అదే కక్ష సాధింపు చర్యలు మొదలవుతాయేమోనని చాలా రకాలుగా వాళ్ళు మాట్లాడారు, ఇంటలెక్చువల్స్ మాట్లాడుకున్నారు, ఏం జరుగుతుందని వెయిట్ చేశారు అధ్యక్ష. కానీ ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రోజు వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ని బయటకు తీసుకురావాలంటే పగలు ప్రతీకారాలు అదన్నది ఒక చాప్టర్ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం కింద ముందుకెళ్ళాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా దాని మీదే ఆయన రివ్యూస్ చేసుకున్నారు, దాని మీదే ఆయన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆఖరికి ఎక్కడైనా ఒక ఆడపిల్ల అన్యాయం జరిగి చనిపోయిందంటే నేనైనా వెంటనే ఎస్పీ గారిని అడుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడాలనుకుంటే ఒక డీజీపీ లెవెల్లోనే ఎవరో ఒకరితో మాట్లాడొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇమీడియట్ గా ఏ జిల్లా అయితే ఆ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా వచ్చి ఈ రోజు ఆ క్రైమ్ ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజు ఈ బిల్ కూడా అధ్యక్ష మీరు అడగొచ్చు, ఈ బిల్ ఇప్పుడు బిల్లు గురించి మాట్లాడండి అన్న కాన్సెప్ట్ లో రాయినా మీకు క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. ఇంత పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈరోజు సోషల్ మీడియా మీద పెడుతున్న పోస్టుల గురించి కూడా ఇందాక గౌరవ సభ్యులు డిస్కషన్కి అడిగారు అధ్యక్ష. నిజంగా డిస్కషన్కి ఇచ్చుకుంటే మేము సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాం అధ్యక్ష. అసలు ఏ మొహం పెట్టుకున్న సోషల్ మీడియా గురించి డిస్కషన్కి అడిగారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు చూసే వాళ్ళకి ధైర్యం ఉంటే మేము చూపించడానికి సిగ్గుపడకుండా మేము చూపించాలి, ఎందుకంటే ఈరోజు ప్రజలకు తెలియాలి అధ్యక్ష. ఈరోజు మాట్లాడితే సోషల్ మీడియాలో మమ్మల్ని అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్నారు. సోషల్ మీడియాలో అక్రమంగా కేసులు అంటే ఏంటో తెలుసా అండి అధ్యక్ష? ఒక ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడారని 60 సంవత్సరాల రంగనాయకం అన్న వ్యక్తిని అర్ధరాత్రి తీసుకెళ్లి సిఐడి పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష. అంకబాబు అనే వ్యక్తి డిపార్ట్మెంట్ కి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష. అది అక్రమ కేసులు అంటే అధ్యక్ష. ఆఖరికి అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో దరిద్రంగా మాట్లాడినా కూడా దాని మీద కేసులు పెడితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఆఖరికి అక్రమ కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టారు అధ్యక్ష. నాకు వర్తిస్తుంది అధ్యక్ష? తమరే చెప్పండి. నేను దాని గురించి కోర్టు కూడా అటెండ్ అవుతున్నాను తెలుసా మీకు కడపలోని. అవి అక్రమ కేసులు అధ్యక్ష. అంతేగాని ఈ రోజు మేము పెడుతున్న జెన్యూన్ కేసెస్ ఒక మహిళ తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడేటట్టుగా ఈరోజు రాష్ట్రంలోని అందరూ మహిళలు కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా, మహిళలే కాదు అధ్యక్ష వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిలబెట్టేటట్టుగా ఈరోజు మేము బిహేవ్ చేస్తున్నాం అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏంటి అధ్యక్ష పోస్టులు? ఒక డిప్యూటీ సీఎం పొజిషన్, ఇంతకు ముందంటే మేము అపోజిషన్లో ఉన్నాం, మా గురించి మాట్లాడారంటే చెలాగా వెళ్తుందిలే, ఇంకా వాళ్ళ అధికారులు ఉన్నారు కదా చేసుకుంటున్నారులే అన్న ఫీలింగ్లో మేము కూడా ఏవో కంప్లైంట్లు ఇచ్చాము, దయతలిస్తే తీసుకున్నారు, ఏదో కేసు పెట్టారో మాకు కూడా తెలీదు. కానీ అధ్యక్ష ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాము, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, గౌరవ లోకేష్ గారు ఒక మంత్రి పొజిషన్లో ఉన్నారు, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాను, ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజాప్రతినిధులు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ఒకటి పోస్టింగ్ పెడతాడు, వదిలేయాలి అధ్యక్ష?
ఈరోజు నా మీద అధ్యక్ష నోటుకు వచ్చినట్టు మార్పు చేసి పెడతారు అధ్యక్ష, వదిలేయాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద మాట్లాడతారు అధ్యక్ష, వదిలేయాలి అధ్యక్ష. ఈ రోజు మా పరిస్థితి ఎలాగుంటే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఈరోజు కాలేజీలో చదువుకుంటున్న ఆడపిల్లల గురించి కూడా అధ్యక్ష, ఒక ఫోటో తీయడం, ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ మార్పు చేయడం, ఆ పిల్లకి ఆ కుటుంబ సభ్యులకి ఆ ఫోటో పంపించడం, పంపించిన తర్వాత అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, ఆ అమ్మాయి సెన్సిటివ్ మైండ్తో అయితే అమ్మాయి అతను బ్లాక్మెయిలింగ్కి తను కమిట్ అయ్యే పరిస్థితి, బయటికి చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చినాయి అధ్యక్ష. మొన్న రీసెంట్గా మనం ఒక వైజాగ్లో చూసాం అధ్యక్ష, ఒక లా కాలేజ్ యూనివర్సిటీ, ఒక లా యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్ష, ఆ అమ్మాయి 3rd ఇయర్ లా యూనివర్సిటీ స్టూడెంట్, ఆ అమ్మాయిని ఇలాగే బెదిరించి నగ్నంగా ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి సామూహిక అత్యాచారం చేస్తే సూసైడ్ అటెంప్ట్ చేయబోతే ఆ తండ్రి రక్షించుకొని, ఆ బిడ్డని రక్షించుకొని ఆ తర్వాత ఆ కేసు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు నిజంగా లాయర్లందరినీ అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఎవరు కూడా అవతల వాడి తరపు నుంచి ముందుకెళ్ళడానికి, వాదించడానికి ముందుకెళ్లకుండా అందరూ కూడా కంకణం కట్టుకున్నారు, లాయర్లందరూ కూడా. నేనేమంటాను అధ్యక్ష, ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్లో ఇంకో విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఇక్కడ మనం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నేనేమంటానంటే మాలాంటి వాళ్ళందరి మీద, ప్రజలందరి మీద పెడుతున్నారు ఓకే, తన సొంత చెల్లి మీద అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు అదన్నీ పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆవిడ సొంత చెల్లి, ఆవిడ మీద పోస్టులు పెట్టాడు అధ్యక్ష, వాళ్ళ తల్లిని తిడుతున్నారు అధ్యక్ష. ఎంత నీచాతి నీచంగా నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో చదివి వినిపించారు అధ్యక్ష, కొన్ని మేము చెప్పలేకపోతున్నాం. అటువంటి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటే తిరిగి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అతగాడిని ఈరోజు సపోర్ట్ చేసుకుని వచ్చే పరిస్థితి ఏంటి అధ్యక్ష? అంటే ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి? అలాంటి వాటి గురించే ఈరోజు ఈ పీడీ యాక్ట్ అనేది మేము పెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి అధ్యక్ష, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అధ్యక్ష, తమరికి కూడా తెలుసు, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. దయచేసి ఈ విషయంలో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో, కంట్రోల్ చేయాలి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పీడీ యాక్ట్ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అన్ని నేపథ్యంలోని దయచేసి ఉన్న శాంతి భద్రతల నేపథ్యంలో ఈ బిల్ని కూడా ఆమోదించాల్సిందిగా మండలిని కోరుకుంటున్నాను అధ్యక్ష. The question is that the bill taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 8, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 and 8, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 8, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Home on behalf of Chief